మార్క్స్ 6కి వచ్చాయండి. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఒక్కసారి మీరు చూడండి. సో ర్యాంకర్ నెంబర్ 2కి చూసినట్లయితే 95 మార్క్సే. ర్యాంకర్ నెంబర్ 2కి చూడండి టెట్లో 95 మార్క్స్ వచ్చాయి. అండ్ ర్యాంకర్ నెంబర్ 6కు చూసినట్లయితే 112 మార్క్స్. 100 అంటే 111.9 అంటే దాదాపుగా 112 మార్క్స్. ఇక్కడ చూడండి 95కి అండ్ అదేవిధంగా 112 మార్క్స్కి దాదాపుగా 17 మార్కులు తేడా ఉన్నాయి. 17 మార్కులు తేడా ఉన్నాయి. ఈ 17 మార్కులు ఇంత లీడ్లో ఉన్నారని వాళ్ళని చూసి భయపడితే ఇక్కడే కొల్లాప్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు డిస్ట్రిక్ట్లో చూసినట్టుగానే ర్యాంకర్ నెంబర్ 3 చూడండి అనిల్ గారు 89 స్కోర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ర్యాంకర్ నెంబర్ 10 చూసినట్లయితే 108 అండి. 108. సో ఒకరికి 89, ఒకరికి 108. ర్యాంకర్ నెంబర్ 10 ఇది అండ్ ర్యాంకర్ నెంబర్ 3 అండి. గమనించవచ్చు మీరు సింపుల్గా. సో ర్యాంకర్ నెంబర్ 89 అయినప్పటికీ కూడా, అంటే ఇక్కడ మనకి టెట్ స్కోర్ 89 అయినప్పటికీ కూడా ర్యాంక్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఇక్కడ చూడండి. హలో, హాయ్, వెల్కమ్ జెటి వ్యారియస్ ఉడ్బిడిజెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, ఇరు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నా టెట్ స్కోర్ తక్కువ. సో నేను సాధిస్తానా, డిఎస్సి సాధించలేనా? సో చాలామంది నాకు ఒక సోదరి తన టెట్ స్కోర్ తక్కువ వచ్చింది అనేసి తన మదర్ తోటి నాకు ఫోన్ చేయించి తను ఏడుస్తూ ఉంది. సో నేను ఒకసారి తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో అంటే మీరు ఏడవడమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బాధ పెడుతున్నారు. రైట్, ఇక్కడ మీ టెట్ స్కోర్ ఎవరైతే తక్కువ ఉంది, నేను డిఎస్సిలో 100% వెనకపడతాను, నాకంటే టెట్ స్కోర్ బాగా ఉన్న వాళ్ళు నాకంటే మంచి ర్యాంకును పొందుతారు, జాబును పొందుతారు, నేను మిస్ అవుతాను అని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ వీడియో చూస్తే 1000 ఏనుగుల బలం 100% వస్తుంది. సో మీరు మీ యొక్క మొత్తం ఏదైతే బలహీనత అనుకుంటున్నారో టెట్ స్కోర్ని, దాన్ని అంతా పక్కకు పెట్టేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. కంపల్సరీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మీరు 100% డిఎస్సికి ప్రిపేర్ అవుతారు. ఎస్, ఎలానో కంపల్సరీ మీరు ఈ వీడియో చివరి తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు మీరే డిసైడ్ అవుతారు, నా టెట్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల నాకు నష్టం ఏం లేదు అనేసి డిసైడ్ కావడం 100% గ్యారంటీ. సో ఏంటి ఎలా అనేది చెప్తాను ఇప్పుడు నేను. మనము ర్యాండమ్గా సో లాస్ట్ డిఎస్సి ఏదైతే జరిగిందో ఆ డిఎస్సిలో ఒక్కసారి టెట్ స్కోర్స్ని పరిశీలిద్దాం. టాప్ 10 ర్యాంకర్స్ని మాత్రమే నేను చెప్పాను, అందరికీ కూడా చెప్పలే. టాప్ 10 ర్యాంకర్స్లో ఒక్కసారి డిఎస్సిలో వచ్చినటువంటి వాళ్ళ స్కోర్ ఎంత, టెట్ స్కోర్ ఎంత, వాళ్ళ యొక్క వెయిటేజ్ ఎంత, సో వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత. సో నేను ర్యాండమ్గా 5 డిస్ట్రిక్ట్లు అయితే తీసుకున్నాను. ఈ 5 డిస్ట్రిక్ట్లో టాప్ 10లో ఉండే వారి టాప్ 10 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్కోర్స్ని మొట్టమొదటిగా చూద్దాం. సో సరే, ఎందుకు మీరు బాధపడుతున్నా మీకు అర్థమవుతుందండి. రైట్, ఈ వీడియో చూసిన తర్వాత చివరగా మీకు బాగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్, మన తెలంగాణలో జరిగినటువంటి లాస్ట్ డిఎస్సి ఏదైతే 2024లో ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్ని అయితే తీసుకుందాం. ఇక్కడ ఆదిలాబాద్ని తీసుకుందామండి. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టాప్ 10 ర్యాంకర్స్ని చూద్దాం ఇక్కడ. సో టాప్ 10 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళ యొక్క టెట్ స్కోర్స్ కూడా చూద్దాం. సో టాప్ 10లో ఫస్ట్ ర్యాంకర్ ఆదిలాబాద్లో ఫస్ట్ ర్యాంకర్కి టెట్ స్కోర్ ఎంత అని చూస్తే 99.9 అండి. అంటే 100, అంటే 100 కంటే బిలోనే. ఓకేనా, రైట్. సెకండ్ ర్యాంకర్ చూద్దాం, 95 అండి స్కోర్. థర్డ్ ర్యాంకర్ చూడండి 98, అంటే థర్డ్ ర్యాంకర్ కంటే కూడా సెకండ్ ర్యాంకర్కి టెట్ స్కోర్ తక్కువ ఉంది, అయినప్పటికీ కూడా లీడ్లో ఉన్నాడు. అదొకటి గమనంలో పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఫోర్త్ ర్యాంకర్ చూడండి 93 టెట్ స్కోర్. ఫిఫ్త్ ర్యాంకర్ 90, సిక్స్త్ ర్యాంకర్ 89, సెవెంత్ ర్యాంకర్ 96, ఎయిత్ ర్యాంకర్ 96, నైన్త్ ర్యాంకర్ చూడండి 108. ఓకే, 10th ర్యాంకర్ 93. ఇక్కడ మొత్తం మీద ఓవరాల్గా ఆదిలాబాద్లో టాప్ 10 ర్యాంకర్స్ను ఒకసారి గమనించినట్లయితే వారి యొక్క టెట్ స్కోర్లో 100 దాటిన వాళ్ళు ఒక్కరు మాత్రమే ఉన్నారు. 100 దాటిన వాళ్ళు కేవలం ఒక్క ర్యాంకర్ మాత్రమే ఉన్నాడు. మన 100 పైన 100 అంటే ఇక్కడ చూడండి 108 స్కోర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 108.9 అంటే 109 మార్క్స్ టెట్లో రావడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే టాప్ 10లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ర్యాంకర్ని చూసి భయపడితే 109 మార్కులు ఉన్నాయి, నాకు వచ్చేసి 89 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 89 మార్క్స్, ర్యాంక్ వచ్చేసి 6 కదా. ఈ 89 మార్క్స్ వచ్చినటువంటి ర్యాంక్ నెంబర్ 6 ఈ క్యాండిడేట్ని చూసి భయపడితే 109 మార్కులు వచ్చిన క్యాండిడేట్ని చూసి 89 స్కోర్ వచ్చిన వాళ్ళు 100% భయపడతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అన్విత గారు ఉన్నారో
ఈ అన్విత గారు ఈ స్కోర్ని చూసి భయపడినట్లయితే ప్రిపేర్ అయ్యేదా డిఎస్సికి? తను ప్రిపేర్ అయ్యేదా? తనకు ర్యాంక్ వచ్చేదా? సో ఇక్కడ ఒకటి ఏంటంటే డిఎస్సిలో తనకి ఎక్కువ స్కోర్ వచ్చింది. ఒకసారి గమనించాలి మీరు. 64.50 వచ్చింది. ఈ ర్యాంకర్ 61 మార్క్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ టెట్ స్కోర్ ఇంకొకరికి ఎక్కువ ఉంది అనేసి మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డౌన్ చేసుకోకండి. మీరు ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టలేదు, ఏదో కారణాలు అయి ఉండొచ్చు. మీకు టెట్లో స్కోర్ రావడానికి ఏదో కారణం అయి ఉండొచ్చు. మీకు హెల్త్ బాగాలేకనా, సరిగ్గా చదవలేకనా, లేకుంటే ఏదో ఇంటెన్షన్ అంటే మిస్టేక్ ఎక్కడైనా పొరపాటున జరిగిండొచ్చా? సో ఆన్సర్ షీట్ చేసేటప్పుడు, సో లేదంటే కన్ఫ్యూజ్ అయ్యారా, రీకాల్ చేయలేక, సో రీజన్ ఏదైనా కావచ్చు, మీకు టెట్ స్కోర్ తగ్గిండొచ్చు. కానీ ఇక్కడ వేరే వాళ్ళ టెట్ స్కోర్ని చూసి భయపడాల్సిన పని లేదు అనేసి మనకి ఇక్కడ ఇదేంటి లైవ్ ఎగ్జాంపుల్ అండి. మీకు ఆల్రెడీ టెట్ స్కోర్ తక్కువ ఉండి జాబ్ కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో చూడండి, ఇక్కడ టాప్ 10 ర్యాంకర్స్ని చూసినట్లయితే 100 పైన దాటింది ఒకటే పర్సన్. ఇక్కడ ఆ పర్సన్ ఏ పొజిషన్లో ఉన్నారని చూసినట్లయితే 9th పొజిషన్లో ఉన్నారు. 9th పొజిషన్లో. సో అంటే ఇతని కంటే తక్కువ స్కోర్, అంటే ఈ పర్సన్ కంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు కనపడుతూ ఉన్నారు మనకి. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీ టెట్ స్కోర్ ఎంత అనేసి పక్కన పెట్టండి. సో మీరు డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయ్యారు. ఇది ఒకటి సింపుల్గా ఒక ఆదిలాబాద్ ర్యాండమ్గా తీసుకున్నాను నేను. సో ప్రతి ఒక్క డిస్టిక్లో ఒక 5 డిస్టిక్లు అయితే చూపిస్తానండి నేను. ఈవెన్ నేను ఏపీ డిస్టిక్కి సంబంధించినటువంటి లిస్ట్ నా దగ్గర మెరిట్ లిస్ట్ ఉందండి. ఆ మెరిట్ లిస్ట్లో సార్ట్అవుట్ చేయలేదు, టెట్ స్కోర్ ఎంత, డిఎస్సి స్కోర్ ఎంత అనేది సార్ట్అవుట్ చేయలేదు. లేకుంటే డెఫినెట్గా అక్కడ ఉండేటువంటి ఏవైనా ఒక 5 డిస్ట్రిక్ట్స్ ర్యాండమ్గా తీసుకొని డెఫినెట్గా డిస్ప్లే చేస్తుండేవాడిని. కానీ అక్కడ టెట్ అండ్ డిఎస్సి 2 స్కోర్స్ని కలిపి ఓవరాల్గా ఒకే స్కోర్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా నేను సెర్చ్ చేశానండి, ఏపీ డిస్టిక్కి సంబంధించిన మెరిట్ లిస్ట్లో టెట్ మరియు డిఎస్సి స్కోర్ సపరేట్గా ఎక్కడా లేదు. ఉంటే డెఫినెట్గా అది కూడా నేను డిస్ప్లే చేస్తుండేవాడిని. సో ఇక్కడ ఏపీ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే ఆల్మోస్ట్ ఇదే సినారియో ఉంటుందండి. సో టాప్ 10లో ఉండేవాళ్ళు ఏదో 150కి 140, 130, 120 పైన వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఉంటే ఉంటారేమో, రేర్గా ఉంటారు. కాబట్టి టెట్ స్కోర్ తక్కువని మీరు బాధపడకండి. సో ఇక్కడ మీరు గమనంలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇది ఒక డిస్టిక్. ఇంకొక డిస్టిక్ చూద్దాం ఇప్పుడు, భద్రాద్రి కొత్తగూడెం అండి. సో భద్రాద్రి కొత్తగూడెం చూడండి, ఇక్కడ శ్రవంతి గారు ఫస్ట్ ర్యాంక్లో, తనకి 105. సో శ్రవంతి గారు మన ఇంటికి కూడా వచ్చారండి. సో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి కలిసిపోయారు. ఓకే, ఎనీహో ఇక్కడ చూద్దాం ఒకసారి టెట్ స్కోర్ చూసినట్లయితే 105, 190, 96, 102, 93, 101, 84, 96, 107 ఇక్కడ చూసినట్లయితే గమనించండి ఒకసారి. ఇది భద్రాద్రి కొత్తగూడెం సంగతి అండి. దీంట్లో కూడా చూడొచ్చు మీరు 1, 2, 3, 4, 5 టాప్ 10లో 5 మెంబర్స్ భద్రాద్రి కొత్తగూడెంలో 100 కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గమనించండి ఒకసారి. ఇక్కడ ర్యాంకర్ నెంబర్ 7 అండి. ర్యాంకర్ నెంబర్ 7 స్కోర్ ఎంత అంటే 84.9 అండి. 84.9. ఒకసారి ఇక్కడ కూడా చూడండి మీరు, ర్యాంకర్ నెంబర్ 9 చూసినట్లయితే 107 అండి టెట్ స్కోర్. 107 టెట్ స్కోర్ ఇది. ఓకేనా? మరి 84 వచ్చిన వాళ్ళని 107 వాళ్ళని చూసి అల్టిమేట్గా భయపడ్డం కామన్. సో భయం అవుతూ ఉంటుంది. కానీ నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి ఫస్ట్. డిఎస్సిలో నీ స్కోర్ ఖచ్చితంగా సాధిస్తాను, బాగా చేయగలుగుతాను అన్నప్పుడు 100% నువ్వు లీడ్లోకి పోవడంలో ఎలాంటి సందేహం లేదు. మనకి ఇక్కడ లైవ్ ప్రాక్టికల్గా కనబడుతుందండి. భద్రాద్రి కొత్తగూడెంలో ర్యాంకర్ నెంబర్ 7 84, బట్ ర్యాంకర్ నెంబర్ 9 చూసినట్లయితే మనకి 107. అంటే తను ముందుకెళ్ళిపోయారు ఆల్రెడీ. సో ర్యాంకర్ నెంబర్ 7 ఆల్రెడీ ముందుకెళ్ళిపోయారు. 107 కంటే తక్కువ అయినప్పటికీ కూడా ముందుకెళ్ళారు. సో ఇవి మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ అండి. ఆల్రెడీ వీళ్ళు జాబ్లు కొట్టిన వాళ్ళు, ఆల్రెడీ జాబ్లు చేస్తున్న వాళ్ళు. రైట్, నెక్స్ట్ కరీంనగర్ చూద్దామండి. కరీంనగర్లో చూసినట్లయితే ఇక్కడ టాప్ 10 లిస్ట్ చూస్తున్నాను. 1, 2, 3, 4, 5. సో 5కి లెస్ దెన్ 100 మార్క్స్ స్టేట్లో, లెస్ దెన్ 100 మార్క్స్. అండ్ ఇక్కడ మోర్వర్ మరొక విషయం కూడా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు డిస్ట్రిక్ట్లో చూసినట్టుగానే ర్యాంకర్ నెంబర్ 3 చూడండి, అనిల్ గారు 89 స్కోర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ర్యాంకర్ నెంబర్ 10 చూసినట్లయితే 108 అండి. 108. సో ఒకరికి 89, ఒకరికి 108. ర్యాంకర్ నెంబర్ 10 ఇది అండ్ ర్యాంకర్ నెంబర్ 3 అండి. గమనించవచ్చు మీరు సింపుల్గా. సో ర్యాంకర్ నెంబర్ 89 అయినప్పటికీ కూడా, అంటే ఇక్కడ మనకి టెట్ స్కోర్ 89 అయినప్పటికీ కూడా ర్యాంక్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఇక్కడ చూడండి ఎక్కడ స్కోర్ చేశారు, డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేశారు, 72 మార్క్స్. అదేవిధంగా ఇక్కడ డిఎస్సిలో చూసినట్లయితే మనకి 66 మార్క్స్ వచ్చాయండి. సో అంటే ఇక్కడ మీరు డిఎస్సి పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనం లీడ్లోకి 100% వెళ్తామంతే. ఇంకా
దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇలా చూసినట్టు ఇక్కడ కూడా 5 మెంబర్స్ మనకి లెస్ దెన్ 100 మార్క్స్ రావడం జరిగింది టెట్లో. సో కాబట్టి ఇది ఒక డిస్ట్రిక్ట్. ఇంకా మీరు మీ దగ్గర మెరిట్ లిస్ట్ ఉన్నట్లయితే లేదంటే గూగుల్లో మెరిట్ లిస్ట్ కొట్టండి, తెలంగాణ డిఎస్సి మెరిట్ లిస్ట్ 2024 అని కొట్టండి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ వస్తుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ చెక్ చేయండి, మీరు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా చెక్ చేయండి. నేను ర్యాండమ్గా మీకు 5 చూపిస్తున్నాను. సో కాబట్టి మళ్ళీ ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా చూద్దామండి. మెదక్ చూద్దాం ఇప్పుడు, ఓకేనా? సో మెదక్లో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ మెదక్లో స్కోర్స్ బాగా ఉన్నాయండి. సో ఇక్కడ 4th ర్యాంకర్ 98, అదేవిధంగా 6th ర్యాంకర్ అండ్ 8th ర్యాంకర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే నలుగురు లెస్ దెన్ 100 వచ్చినప్పటికీ కూడా వాళ్ళు టాప్ 10లో ఉన్నారు. అండ్ ఇక్కడ చూద్దాం, ర్యాంకర్ నెంబర్ 6 వచ్చేసి 93 మార్క్స్ అండి. ర్యాంకర్ నెంబర్ 9 వచ్చేసి 100 మార్క్స్ అండి. టెట్లో 101 మార్క్స్, ఓకేనా? సో అంటే ఇక్కడ చూడొచ్చు, తక్కువ టెట్ స్కోర్ వచ్చినప్పటికి కూడా లీడ్లోకి వెళ్ళిపోయారు బికాజ్ ఆఫ్ డిఎస్సి మార్క్స్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇలా నేను ర్యాండమ్గా కొన్ని చూపిస్తున్నాను, అన్ని డిస్ట్రిక్ట్లు చూపించట్లేదు. సో మీకు టైం పడుతుంది, అందుకనే నేనంటే అన్ని డిస్ట్రిక్ట్లు ఏం చూపించట్లేదు. మీరు చెక్ చేయొచ్చండి. సో మీరు చెక్ చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. రైట్, నల్గొండ డిస్ట్రిక్ట్ చూద్దామండి ఒకసారి. సో 1 2 3 4. సో ఇక్కడ కూడా లెస్ దెన్ 100 వచ్చిన మెంబర్స్ ఎంతమంది ర్యాంకర్స్ అంటే 4 మెంబర్స్ అయితే ర్యాంక్లో ఉన్నారు. ఆల్రెడీ జాబ్ కూడా సాధించడం జరిగింది. రైట్, ఇక్కడ ఒకసారి గమనిద్దాము. సో ర్యాంకర్ నెంబర్ 5 అండి. ర్యాంకర్ నెంబర్ 5 ఎంతండి? 90 మార్క్స్. అండ్ ర్యాంకర్ నెంబర్ 9 చూసినట్లయితే 105 మార్క్స్. క్లియర్ ఎవిడెన్సెస్ మీకు ఇక్కడ మొత్తం కూడా చాలా క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. సో కాబట్టి టెట్ స్కోర్ తక్కువ వచ్చిందని బాధపడాల్సిన పని లేదు. టెట్ స్కోర్ తక్కువ వచ్చినప్పుడు కూడా లీడ్లోకి వెళ్ళారు. సో ర్యాంక్ నెంబర్ 5 అండి, గుర్తుపెట్టుకోండి. 90 టెట్ స్కోర్తో ర్యాంక్ నెంబర్ 5 వచ్చేసింది. 105 ఉన్నప్పటికీ కూడా 9కి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సింది ఎక్కడ అని చూసినట్లయితే డిఎస్సిలో బాగా ఎఫర్ట్స్ పెట్టండి. అంతే తప్ప నా టెట్ స్కోర్ 90 ఉంది, నా టెట్ స్కోర్ 89 ఉందనేసి మనకి ఏపీలో కూడా లాస్ట్ టైం ఒక సోదరి చేసి పంపించారండి వీడియో మనకి. ఏంటి, తన స్కోర్ 77. ఆశ్చర్యకరమైన విషయం, 77 కూడా తను జాబ్ సాధించింది. డిఎస్సిలో చాలా స్కోర్ చేసింది తను. సో కాబట్టి మీకు టెట్ స్కోర్ తక్కువ ఉందనేసి మీరు ఏమీ వరీ కావాల్సిందైతే లేదండి. సో ఇక్కడ చూడొచ్చు, మీరు క్లియర్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు. 90కి 105కి మనకి తేడా ఎంత ఉందండి? సో దాదాపుగా 15 మార్కులు తేడా అయినప్పుడు కూడా ర్యాంక్లో చాలా ముందున్నారు తను. సో అది వచ్చేసి మనకి నల్గొండ సిచ్యువేషన్ చూసినట్లయితే. అండ్ నిజామాబాద్ చూద్దామండి. నిజామాబాద్ చూసినట్లయితే ఇక్కడ కూడా ర్యాంకర్స్ని చూడొచ్చు మనకి. సో 99, 95, 98 అండ్ 98, 87, 89. చూడండి ఇక్కడ స్కోర్స్ చూడండి, ఒకసారి చూడండి. మనకు దాదాపుగా 6 లెస్ దెన్ 100 వచ్చింది. లెస్ దెన్ 100 మార్క్స్ 6 వచ్చాయండి. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి మీరు చూడండి. సో ర్యాంకర్ నెంబర్ 2కి చూసినట్లయితే 95 మార్క్సే. ర్యాంకర్ నెంబర్ 2కి చూడండి, టెట్లో 95 మార్క్స్ వచ్చాయి. అండ్ ర్యాంకర్ నెంబర్ 6కు చూసినట్లయితే 112 మార్క్స్. 100 అంటే 111.9 అంటే దాదాపుగా 112 మార్క్స్. ఇక్కడ చూడండి 95కి అండ్ అదేవిధంగా 112 మార్క్స్కి దాదాపుగా 17 మార్కులు తేడా ఉన్నాయి. 17 మార్కులు తేడా ఉన్నాయి. ఈ 17 మార్కులు ఇంత లీడ్లో ఉన్నారని వాళ్ళని చూసి భయపడితే ఇక్కడే కొల్లాప్స్. కాబట్టి మీ టెట్ స్కోర్ ఎంత ఉంది అనేది మీ మైండ్లోంచి తీసేయండి. ఒకటే నేను చెప్పే, చాలామంది అభ్యర్థులు భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అదన్నీ అవసరం లేదండి. మీరు టెట్ రాశారు, ఎంతో కొంత స్కోర్ వచ్చింది, లేకుంటే ఇంతకుముందు ప్రీవియస్ స్కోర్ ఎంతో ఉన్నది, వదిలిపెట్టేసేయండి. దాన్ని పట్టుకొని కూర్చోకండి. మీ ప్రీషియస్ టైంని వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ మీకు స్టిల్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఆల్రెడీ వీళ్ళు డిఎస్సిలో టాప్ 10లో ఉండేటువంటి ర్యాంకర్స్ గురించే మాట్లాడుతున్నా నేను. టాప్ 10లో ఉండేవాళ్ళు అంటే చాలా ఎంతో కష్టపడి ఆ పొజిషన్కి వచ్చారు వాళ్ళు. సో కాబట్టి మీరు టెట్ స్కోర్ గురించి పక్కకు పెట్టేసేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 6th ర్యాంకర్ అండి నిజామాబాద్. సో 112 అండ్ సెకండ్ ర్యాంకర్కి 95 మార్క్సే అయినా కానీ టాప్ 2. సో టాప్ 2లో సెకండ్ ర్యాంక్లో ఉన్నారు. సో కాబట్టి అభ్యర్థులకు మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, టెట్ స్కోర్ ఇంత ఉంది అని బాధపడకండి. టెట్ స్కోర్ ఇంత ఉంది కదా అని బాధపడకండి. అలా బాధపడితే అక్కడే కొలాప్స్ అయిపోతుంది, లైఫ్ అక్కడే ఆగిపోతుంది. అలా ఆగిపోవాలంటే ఆలోచించండి టెట్ స్కోర్ గురించి. లేదు నేను ముందుకెళ్తాను, పరిగెడతాను, నేను డిఎస్సిలో ఫైట్ చేస్తాను అంటే మాత్రం 100% లేవండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాట్స్ ఇట్. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ అ గ్రేట్ డే.